సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. టోర్నడో బీభత్సం, 27 మంది మృతి, అనేక మందికి గాయాలు. కెంటకీ, మిస్సూరీ రాష్ట్రాలలో తుఫాన్ విధ్వంసం, లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా కట్. అమెరికాలో టోర్నడోలు భీకర విధ్వంసం సృష్టిస్తున్నాయి. కెంటకీ, మిస్సూరీ రాష్ట్రాలలో ప్రకృతి ప్రకోపం భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకు 27 మంది మృతి చెందగా లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కెంటకీ, మిస్సూరీలో మే 16 సాయంత్రం నుంచి టోర్నడోలు విలయతాండవం చేస్తున్నాయి. కెంటకీలో 18 మంది, మిస్సూరీలో 7 మంది, వర్జీనియాలో 2 మృతి చెందారు. కెంటకీలోని లారెన్ కౌంటీలోనే ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. గవర్నర్ ఆండీ బేషీర్ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. టోర్నడో ధాటికి ఇల్లు, వృక్షాలు, విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలాయి. మిస్సూరీలోని సెయింట్ లూయిలో 5,000 ఆస్తులు ధ్వంసమయ్యాయి. కెంటకీలోని లారెన్ కౌంటీ, లూయిస్, మైఫీల్డ్, వర్జీనియాలో ఫెయిర్ ఫాక్స్ కౌంటీ, న్యూజెర్సీలో తీవ్ర విధ్వంసం సంభవించింది. ఈ ఘటన 2021లో టోర్నడో బీభత్సం, 27 మంది మృతి, అనేక మందికి గాయాలు. కెంటకీ, మిస్సూరీ రాష్ట్రాలలో తుఫాన్ విధ్వంసం, లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా కట్. అమెరికాలో టోర్నడోలు భీకర విధ్వంసం సృష్టిస్తున్నాయి. కెంటకీ, మిస్సూరీ రాష్ట్రాలలో ప్రకృతి ప్రకోపం భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకు 27 మంది మృతి చెందగా లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కెంటకీ, మిస్సూరీలో మే 16 సాయంత్రం నుంచి టోర్నడోలు విలయతాండవం చేస్తున్నాయి. కెంటకీలో 18 మంది, మిస్సూరీలో టోర్నడో బీభత్సం, 27 మంది మృతి, అనేక మందికి గాయాలు. కెంటకీ, మిస్సూరీ రాష్ట్రాలలో తుఫాన్ విధ్వంసం, లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా కట్. అమెరికాలో టోర్నడోలు భీకర విధ్వంసం సృష్టిస్తున్నాయి. కెంటకీ, మిస్సూరీ రాష్ట్రాలలో ప్రకృతి ప్రకోపం భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకు 27 మంది మృతి చెందగా లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కెంటకీ, మిస్సూరీలో మే 16 సాయంత్రం నుంచి టోర్నడోలు విలయతాండవం చేస్తున్నాయి. కెంటకీలో 18 మంది, మిస్సూరీలో 7 మంది, వర్జీనియాలో 2 మృతి చెందారు. కెంటకీలోని లారెన్ కౌంటీలోనే ఏకంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. గవర్నర్ ఆండీ బేషీర్ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. టోర్నడో ధాటికి ఇల్లు, వృక్షాలు, విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలాయి. మిస్సూరీలోని సెయింట్ లూయిలో 5,000 ఆస్తులు ధ్వంసమయ్యాయి. కెంటకీలోని లారెన్ కౌంటీ, లూయిస్, మైఫీల్డ్, వర్జీనియాలో ఫెయిర్ ఫాక్స్ కౌంటీ, న్యూజెర్సీలో తీవ్ర విధ్వంసం సంభవించింది. ఈ ఘటన 2021 డిసెంబర్లో మైఫీల్డ్లో 22 మంది మరణించిన తుఫాన్ను గుర్తు చేస్తోంది. మే 17 శనివారం సాయంత్రం నాటికి కెంటకీలో 83,000, మిస్సూరీలో 78,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొత్తం 12 రాష్ట్రాలలో 4,59,000 గృహాలు, వ్యాపారాలు చీకట్లో మునిగాయి. విస్కాన్సిన్, ఇండియానా రాష్ట్రాలలోనూ విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. టోర్నడోల కారణంగా 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 10 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సెయింట్ లూయిలో 38 మంది గాయపడ్డారు. లారెల్ కౌంటీలో రెస్క్యూ టీంలు శిథిలాలలో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. కాగా అధికారులు 5 కౌంటీలలో ఎమర్జెన్సీ ప్రకటించారు. కెంటకీ గవర్నర్ ఆండీ బేషీర్ రాష్ట్రంలో 5 కౌంటీలలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సెయింట్ లూయి మేయర్ కారా స్పెన్సర్ బాధితులకు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. యుఎస్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయం, మిస్సూరీ
కెంటకీ, ఇల్లినాయిస్ గవర్నర్లతో మాట్లాడి ఫెడరల్ సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రాబోయే రోజులలో మరిన్ని తుఫానులు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరించింది. ఈ టొర్నడో విపత్తు అమెరికా సెంట్రల్, దక్షిణ రాష్ట్రాలను గడగడలాడించింది. సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్స్తో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు.